ధోని అన్న నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నవే. ఫ్యాన్స్ కి పూనకాలు పుట్టించినవు. నేనేం చెప్పిన తమ్ముడు? ఓ తూరిగిది చూడే. శబాసురు తమ్ముడు, నువ్వు గిట్టనే గట్టిగుండు. మనల్ని చూడే నీకొచ్చిన ఫ్యాన్స్ కి స్పెషల్స్ చూపిద్దాం. గదా చెన్నైలో ఆడి 4 ఏళ్ళు అయిపోయింది తమ్ముడు, గందుకే గిదంతా. అయినా నాకు అర్థం కాదే ధోని బై. గైక్వాడేగాడు 50 సిల్కు జోపినాడు, మనాలిగాడు 4 లేపి పడేసినాడు. అయినా కూడా ఉత్తర్ 2 6లు జోపి మొత్తం క్రెడిట్ అల్లా నువ్వే తీసుకున్నావు. వారిని ఎర్రోడా గా కూత గుయ్యనికే నీకు నోరన్న ఎట్టొత్తుందిరా. మనం గెలిచినామంటే ధోని అన్న కొట్టినగా 2 6లతోనే. అయినా నువ్వు ఇంకా మారవా? వారిని నీకు ఇంకేం తక్కువైంది జడ్డు. గీ మ్యాచ్ లో బౌలింగ్ కూడా ఎత్తి కదా. నీకు నీ బౌలింగ్ కి పెద్ద నమస్కారం రా బాబు. అయినా నిన్నని ఏం లాభం, మా ఓని ఏళ్లకు బుర్రలేదు. నీకు ₹1,00,000 ఎక్కువ. గస్ వంటిది 18 కోట్లు ఇచ్చి పప్పుల కాలేసినారు. అవునే జడ్డు, నేను కూడా మొన్నటి నుంచి చూస్తున్నా. గా ఎర్రోడ్ అంటేనే ఎందుకు అంత రానా సీరియస్ అవుతున్నావు? గది గాదే రాయుడన్నా. గా ఎర్రోనికి గాలబెట్టిన 18 కోట్లతో ఒక సపరేట్ కొత్త టీంనే కొనొచ్చు తెలుసా? ఓసిని నువ్వు మరీ నన్ను తీసి వాడెత్తున్నావు జడ్డు. ఫస్ట్ మ్యాచ్ బౌలింగ్ వేయలే, మ్యాచ్ సంకనాకపోయింది. ఇప్పుడు బౌలింగ్ వేసిన మ్యాచ్ గెలిచింది. గట్టుంటది నాతోని. వారిని నీ బౌలింగ్ తగలయ్యా. 18 కోట్ల ప్లేయర్వి లింగుమని ఒక్క ఓవర్ వేసి 18 రన్స్ ఇచ్చిందే గాక మళ్ళా నా బౌలింగ్ వల్లనే గెలిచినామని కవరింగ్ చేస్తావా? యా మాట కామాట గయ్య రోడ్డుగాన నా క్యాచ్ ఇడిచిపెట్టింటే మళ్ళా ఛాన్స్ చేయకుండా జప్పరెత్తుంటే చూడే రాహుల్ భాయ్. అయినా నువ్వు మన మేయర్ గానికి సరైన సపోర్ట్ ఇచ్చింటే మన స్కోరు పవర్ ప్లేలో 100 దారుతుండే. దెబ్బకి సునాయాసంగా మ్యాచ్ గెలుతుంటిమి. అంటే ఏంది పురాన్ నాకు అర్థం కాలే. దీంట్లో అర్థం కాకపోనిక ఏముందే, నెక్స్ట్ మ్యాచ్ గా మేయర్ గాంతో నన్ను ఓపెనింగ్ పంపి ప్రతి మ్యాచ్ పవర్ ప్లేలో టిప్కి 100 దాటిస్తాం. జర అర్థం చేసుకే రాహుల్ భాయ్. వారిని పురాణం నీకంత లెక్కగాల పెట్టినది లాస్ట్ లో వచ్చి అడ్డదిడ్డంగా జప్పరిచ్చి మ్యాచ్ని గెలిపిస్తామని, గిట్ట ఓపెనింగ్ చేపిస్తామని కాదు. లాస్టులో ఆ సందులో జప్పరియాలనే రాహుల్ భాయ్. గా బధోని అనే పిల్లోడు గుల్లిస్తాడు, 2 అంటాడు, స్ట్రైక్ మొత్తం తీసుకుంటాడు. ఇంకా యా సందులో జప్పరియాలా, యా సందులో ఫినిషింగ్ చేయాలా? గిది బాగుంది పురాణం. గందుకని నా ఓపెనింగ్ ప్లేస్ కే ఎసురు పెడుతుంది. మన మేయర్స్ గాడు మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా మ్యాచ్ ఎట్ట బిస్కెట్ అయిందో ఏమో చూడే, నాకు అర్థమైతలేదు. ఏం తెలనోళ్ళక బల ఒగలు పడుతున్నావు రా క్రోనాలు. మ్యాచ్ సంకనాకి పోనిక నువ్వు గా స్టోనీస్ గాడే కారణం. మిడిల్ ఓవర్స్ లో అన్ని సచ్చు షాట్లు ఆడి మ్యాచ్ ని సంకనాకిచ్చినారు. ఏ గదంతా గాదే రాహుల్ భాయ్. మళ్ళా తూరి నాతో పాటు గప్పు రానుగాని ఓపెనింగ్ తోలు. మా వెస్టిండీస్ పవర్ ఏందో చూపిస్తాం. మై డియర్ వెస్టిండీస్ ప్లేయర్స్, మీరు 6లు చూపాలంటే ఉన్న కాడికి ఊపాలేమో. గదే నేను జస్ట్ టైమింగ్ చేస్తే చాలు. చూస్తున్నారు కదా ఎట్ట సునాయాసంగా 6లు జప్పరెత్తున్నాను. గట్టుంటది నాతోని. చూస్తున్నవరా ఉడ్డుగా గిదంతా నీ వలనే చూడు. వా నేనేం చెత్తినా రాహుల్ భాయ్. నువ్వు గానగా ధోని బైతో గా లాస్ట్ 2 6లు కొట్టనీయకోనింటే మ్యాచ్ గెలుతుంటే తెలుసా? వారని ఏంది రాహులో, గా ఉడ్డుగాడు మూలిగి ఉన్న కాడికి ఇస్సిరు పడేసి 3 లేపి పడేసినాడు. గది నీకు గానొత్తలేదా? మీరు ఇంకా సంతోషపడరి. గా ధోని బై ప్రతిసారి లాస్ట్ 1-2 ఓవర్లు ఉన్నప్పుడే వస్తున్నాడు 1-2 జప్పరెత్తున్నాడు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు. అరే ఏంది బువ్వమ్మ, కోంపదీసి టిప్స్ బిజినెస్ బంద్ చేసినావా ఏంది? ఈ ఆ టీంకి టిప్సే చెప్తలేవు. ఇగో పంతు, నేను టిప్స్ చెప్పలేక కాదు, నాకాడ టిప్స్ లేక కాదు. ఇంకా ఓనికి టిప్సే చెప్పకూడదు అనుకున్నా. ఒక్క మా SRH కి మాత్రమే ఈ బువ్వమ్మ టిప్స్ అంకితం. వారానికి ఇది నాకు ముందే చెప్పొచ్చు కదనే. ఈ రోజు మా ఢిల్లీ 9లకు మ్యాచ్ ఉంది. నీ టిప్స్ కోసం మా ఓని గ్యాన్లతో 16 బేరం మాట్లాడినా. అంత వేస్ట్. ఏంది 16 గట్టయితే గిప్పుడే ఫోన్ పే కొట్టు, టిప్స్ వాట్సాప్ చేస్తా.